అద్భుతాలు, స్వస్థతలు ఉన్నాయా లేవా? పెద్ద ప్రశ్న. లోకానికి, కొంతమంది క్రిస్టియన్స్కి కూడా ఈ రోజుల్లో కూడా యేసు అద్భుతాలు చేస్తాడా? ఈ రోజు కూడా దయ్యాలు పోతాయా? ఈ రోజు కూడా చేతబడులు ఉన్నాయా? ఈ రోజు కూడా అనే మాటలో సందేహంలో ఉన్న కాలంలో మీరు యూట్యూబ్ చూడండి, అనేక ప్రశ్నలు. కొందరు నమ్మే వాళ్ళు ఉన్నారు, కొందరు రెండు గ్రూప్లో ప్రజలు ఉన్నారు. శాస్త్రులు పరుషుల వలె ఉన్నారు. ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు కూడా నమ్మే వాళ్ళ ఒక వర్గం ఉంది, నమ్మని వాళ్ళ ఒక వర్గము ఉంది. మనం నమ్మనంత మాత్రాన దేవుడు దేవుడు కాకుండా పోడు, కార్యాలు కార్యాలు కాకుండా పోవు. అర్థమవుతుందా? మనిషి నమ్మనంత మాత్రాన దేవుడు ఏమన్నా అంటే నువ్వు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి అన్నాడు. ఆమేన్. ఒకవేళ మనము స్తుతించడం మానేస్తే ఆయన రాళ్ళ చేత కూడా స్తుతించబడతాడు. కాబట్టి ఈ రోజుల్లో చాలా డౌట్ కాలంలో, డిబేట్ కాలంలో చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. ఒకలేమో ఉందంటారు, ఇంకోలేమో లేదు అంటారు. అలాంటి కాలంలో మనము వాక్యం అనే వెలుగులో, వాక్యం అనే సత్యంలో, వాక్యం ఏం చెప్తుందో చూద్దాము. నాకు ఒక్కొక్క వచనము చదువుతూ వినిపించండి. పాస్టర్ గారు చదువుతూ వినిపిస్తారు. 6వ అధ్యాయం మొదటి వచనము. బహుజనులు ఆయనను వెంబడించారు. రోజుల్లో ఉన్నాము. ఏదైనా డిబేట్. ఇంకో గుంపు నమ్మే వాళ్ళు, ఇంకో గుంపు నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే యేసు ప్రభు అద్భుతాలు, స్వస్థతలు ఎందుకు చేస్తున్నాడంటే నమ్మని వాళ్ళు సైతం నమ్మాలని. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు దేవుడు కార్యాలు చేయాలంటే యేసు ప్రభు పరిచర్యలో, బైబిల్ మొత్తంలో చూస్తే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే ఆయన కార్యంలో ఆశ్చర్య కార్యం. దేవుడు ఈరోజు కొత్తగా చేస్తున్నది ఏమీ కాదు. అద్భుతాలు కొత్తగా వచ్చినాయి కాదు, స్వస్థతలు కొత్తగా వచ్చినాయి కాదు. మరి స్వస్థపరచడం ఉంటే హాస్పిటల్ ఎందుకని ఇంకొక డౌట్. డాక్టర్లు ఎందుకు, హాస్పిటల్ ఎందుకు? దేవుడు డాక్టర్లు గొప్ప చెప్పాడు, పాస్టర్లు గొప్ప చెప్పాడు. ఎవరి పని వాళ్ళకు ఉంది. డాక్టర్ల ద్వారా చేసేది డాక్టర్ ద్వారా చేస్తారు, పాస్టర్ల ద్వారా చేసేది ఎవరి ద్వారా ఏ కార్యం చేయాలో వాళ్ళ ద్వారా ఆ కార్యము చేస్తారు. డాక్టర్లు అవసరమే, పాస్టర్లు అవసరం. ఉదాహరణకు మెడికల్ పరంగా చూస్తే ఇంగ్లీష్ మందులు ఉన్నాయి, చెట్ల మందులు ఉన్నాయి. ఇంగ్లీష్ మందులు ఉన్నాయని చెట్ల మందులు పడేస్తున్నామా? మా డాడీ కాలు ఇరిగితే 2 లక్షలు అడిగారు హన్మకొండ తిరుపతి రెడ్డి హాస్పిటల్. 2 లక్షలు ఎందుకు? చెట్ల మందు ఉంది కదా. ఇప్పటికీ జాండీస్ వస్తే చెట్ల మందు వాడతలేరా? కాలు ఇరిగితే ఆ గుడ్డు పలగా కొట్టి చెట్ల పసరుతో 7 కట్లు కడితే మా నాన్న నడిచాడు, వ్యవసాయం చేశాడు. అంటే ఇది ఉంది కాబట్టి అది లేదన్నట్ట దాని అర్థము. ఇంగ్లీష్ డాక్టర్లు, ఇంగ్లీష్ మందులు ఉంటే చెట్ల మందులు పనిచేయవనా? దాని అర్థం అది కాదు. చెట్ల మందులు ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ మందులు అవసరం లేదనా? కాదు. దేవుడు ఈ డాక్టర్లను తయారు చేసింది, విజ్ఞానాన్ని తయారు చేసింది, అవునా, మనసుని తయారు చేసింది, పాస్టర్లను తయారు చేసింది, అసలు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని తయారు చేసింది దేవుడే. సో ఎవరి పని వారికి, ఎవరి ద్వారా జరపాలో వారి ద్వారా జరిపిస్తాడు. అంటే ఆ హాస్పిటల్ ఎందుకంటే హాస్పిటల్ ద్వారా కూడా దేవుడు కార్యము చేస్తాడు. హాస్పిటల్ అంటే వృత్తి, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. డాక్టర్లు కూడా ఆపరేషన్ అయిపోయినాక సీరియస్గా ఉన్నప్పుడు మా చేతులు ఏం లేదు, మా ప్రార్థన చేశాము, మీ దేవుడిని మొక్కండి అని అంటారు. మన బంధువులలో, మన స్నేహితులలో మనం విని ఉంటాం ఈ మాట. కాబట్టి డాక్టర్లకైనా శాస్త్ర
లోకంలో ఎవరికైనా దేవుడు అవసరం, దేవుడి కార్యాలు అవసరం. దేవుడు లేకుండా, తల్లిదండ్రులు లేకుండా మనం లేము, దేవుడు లేకుండా ఈ సృష్టి లేదు, దేవుడు లేకుండా కార్యమే లేదు, దేవుడు లేకుండా ఇది లేదు. ఒకవేళ దేవుడు లేకుండా ఇదంతా ఉందంటే తల్లిదండ్రులు లేకుండా మనిషి ఉండాలి కదా, తల్లిదండ్రులు ఇద్దరు లేకుండా మనిషి ఉండాలి. ఇప్పుడు ఈ రోజులో కనుక్కుంటున్నారు కదా శాస్త్రవేత్తలు, ఎలా కనుక్కుంటున్నారు? దేవుడు చేతి తయారు చేసిన మనిషి ఇచ్చిన విజ్ఞానం ద్వారానే కనుక్కుంటారు. కానీ దేవుడు లేకుండా ఏమీ లేదు. సో కాబట్టి ఆ రోజులో నుండి యేసు ప్రభు కాలంలో స్వస్థతల అద్భుతాలు ఉన్నాయి, ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. అయితే నువ్వు చెయ్యి అంటారు, నువ్వు చేయమంటే చేసేది కాదు, దేవుడు చేసేది. ఆమేన్. నువ్వు అడిగితే చేసేది కాదు. నన్ను ఇక్కడ చేసి ఇప్పుడు దయ్యాలు ఇప్పుడు ఎలా పడతావా లేదా, ఇది చేస్తావా హాస్పిటల్లో తీసుకెళ్ళి అలా బలవంతం చేస్తే అయ్యేది. ఇంకా చాలా మంది అంటారు పాస్టర్లకి వరం ఉంటే చాలా విశ్వాసకి విశ్వాసం ఉంటుంది. కాదు కాదు, పాస్టర్లకి విశ్వాసం ఉండాలి, విశ్వాసకి కూడా విశ్వాసము ఉండాలి. యేసు ప్రభు ఎక్కడైనా ఆయన దేవుడై ఉండి అన్ని వరాలు కలిగిన దేవుడే అడిగాడు, నువ్వు నమ్ముచున్నావా, నువ్వు విశ్వసిస్తున్నావా అని అడిగాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు మాస్టర్లను అలా అడుగుతున్నారు, అడిగే కాలంలో ఉన్నాం. సో అన్నిటికీ ఆన్సర్ ఆయన ఇవ్వగలడు, ఎవరెన్ని అడిగినా ఆయన నుండి ఆన్సర్ వస్తుంది. ఆమేన్. మనుషులు నామమాత్రులము, మనం ఒక పాత్ర లాంటి వాళ్ళం, మనం కార్యాలు చేయము, మనలో ఏమీ లేదు. ఆయన నిలబెట్టుకుంటాడు, ఆయన పని ఆయన మనుషుల ద్వారా చేస్తాడు, అంతే. అర్థమైందా? మనుషుల ద్వారా చేస్తాడు, మనుషుల ద్వారా చేస్తాడు. రైట్. ఈ చదవబడిన వాక్యంలో రెండో చదవమా? ఆ రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. ఆమేన్. ఎప్పుడు వెంబడించారు? ఆయన కార్యాలు చేశాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన కార్యాలు చేశాడు కాబట్టి ఆయనను జనాలు వెంబడించారు. ఆయన కార్యాలు చేయగలిగిన దేవుడు, రోగులను బాగు చేయగలిగిన దేవుడు. రోగాలు రెండు రకాలుగా ఉన్నాయి, ఒకటి శరీరక రోగం, ఇంకోటి పాపమనే రోగం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపమనే రోగం తీసేయడానికి. మెయిన్ కాన్సెప్ట్ అది. ఏ రోగము? పాపమనే రోగం నుండి. ఈ రోగం మామూలుగా అందరికి వస్తుంది, పోతుంది, మళ్ళీ వస్తుంది. ఈ రోగం కాదు. మనిషి పాపములో నుండి విడుదల పొందడానికి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు, ఆ రక్తమును చెందించినాడు. పాప విమోచన కోసం ప్రభు వచ్చాడు. ఆ ప్రతి ఒక్కరూ ఈ రోగం నాకుంటే నీకు ఉండదు, నీకుంటే ఇంకొక ఉండకపోవచ్చు. రోగం అందరికి ఉండాలని ఏం లేదు, కానీ పాపం అనే రోగం ప్రతి ఒక్కరికి ఉంది. ఆమేన్. తల్లి గర్భములో పుట్టిన ప్రతి ఒక్కరికి పాపం అనే రోగము. ఈ రోగము నుండి విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఒక్కల కోసం కాదు, కేవలం రోగుల కోసం యేసు ప్రభు రాలేదు. పాపములో నుండి విమోచించి నరకములో నుండి విడిపించి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఫస్ట్ మనము ప్రతి మనిషి నేను పాపినని ఒప్పుకోవాలి. మన పాపములు ప్రభు ఎదురు ఒప్పుకుంటే ఆయన కార్యము చేస్తాడు. ఇది అసాధారణమైన కార్యాలు చేయాలి, జరగాలంటే మనలో ఆ నమ్మకము, ప్రార్థన, విశ్వాసము ఉండాలి. ఈ రోజుల్లో పాస్టర్ ద్వారానే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఏ భాషల వారి మధ్య అయినా, ఏ ప్రాంతాల వారి మధ్య అయినా 4 గోడల మధ్య కార్యాలు జరగడం కాదు, దేవుడు ఎక్కడైనా కార్యాలు చేస్తాడు. ఎక్కడైనా కార్యాలు చేస్తాడు. నన్ను ఇక్కడ నుండి బీదర్ తీసుకెళ్ళారు. బీదర్ వాళ్ళ భాష నాకు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు,
హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, కన్నడ కూడా రాదు. మరి నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళు ఉంటే తప్ప నేను మాట్లాడాలి. ఆ బీదర్ ఏరియాలో నన్ను తీసుకెళ్ళి నిలబెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు. అది దేవుడు వరం ఇస్తే, దేవుడు కార్యం చేస్తే చాలా మంది నటన కాదండి. నటన వేరు, రియల్ వేరు. నిజంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు నిలబడితే, నిజంగా వరం ఉన్న పాస్టర్లకు నిలబడితే నిజమైన కార్యాలు. మోసగాళ్ళు వస్తే మోసమే జరుగుతుంది. మోసగాళ్ళు కూడా ఉన్నారు, నిజమైన మోసగాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎదుట వాళ్ళు కూడా నటన చేయడానికి, మోసం చేయడానికి వస్తే అందరూ మోసపోతారు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు కార్యము చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు. సో జనాలు వెంబడించారు దేవుణ్ణి అంటే ఆయన రోగుల పట్ల కార్యములు చేశారు. ఒక పాస్టమే కాదు, ఇక్కడ ఉన్న నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వరం, ఈ వాగ్దానం ఇవ్వబడింది. ప్రతి ఒక్కరు కూడా మనం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా చేయాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడిను, నమ్మిన వారి వలన ఈ కార్యాలు జరుగుతాయి. ఆమేన్. పాస్టర్ ద్వారానే జరుగుతాయి. రాయబడి ఉందా అక్కడ? లేదు. నేను విశ్వాసిగా ఉన్నప్పటి నుండి దేవుడు నా ద్వారా కార్యాలు చేశాడు. నేను పాస్టర్ అయింది 2009లో. నేను 2009, 2004 నుండి 8 వరకు ట్రైనింగ్ అయిపోయినా ఇంకా పాస్టర్ అయినా. కానీ పాస్టర్ కాకముందు విశ్వాసిగా ఉన్నప్పుడు కూడా దేవుడు నా ద్వారా కార్యం చేశాడు. మార్కు సువార్త వాక్యము, నమ్మి బాప్తిసం పొందిన వారి వల్ల కార్యాలు జరుగుతాయంటే నమ్ముతారో నమ్మరో? తేలుగుట్టు వాళ్ళు వస్తారు, ప్రార్థన చేస్తే వెళ్ళిపోతుంది. యేసయ్య నిజమైన దేవుడని వాళ్ళు చెప్తున్నారు. అన్యులు అనేకులు. దయ్యాలు పట్టి వాళ్ళు వచ్చేది నేను పిల్లోడిగా ఉన్నప్పుడు. నేను మోజస్గా క్లాస్ ఈయన అంతా ఉన్నప్పుడే నాకు దేవుడు వరం ఇచ్చాడు. అంత ధైర్యం ఉన్నది. హన్మకొండ హాస్టల్లో చదువుకున్నానండి. హన్మకొండ హాస్టల్లో ఉన్నప్పుడు, ఈయన లెక్క ఉన్నప్పుడు 6వ 7వ తరగతి ఉన్నప్పుడే నేను ప్రార్థన చేస్తే దయ్యాలు గడగడలాడి ఉడికిపోయేది. ఆమేన్. హాస్టల్ మొత్తం చూస్తుండగా, అట్టిగా కాదు, ఏదో ఈ రోజు వచ్చింది కాదు, హాస్టల్లో పిల్లలందరూ చూస్తుండగా దేవుడు కార్యాలు. పిల్లోడుగా ఉన్నప్పటి నుండి ప్రభు కార్యాలు చేశాడు. విశ్వాసిగా ఉన్నప్పటి నుండి కార్యాలు చేసే దేవుడు ఈ రోజు ఉన్న విశ్వాసం ద్వారా కూడా కార్యాలు చేయగలరు. ఎట్లా చేయాలంటే మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసిగా ఉన్నప్పుడు నా ద్వారా కార్యాలు చేసిన దేవుడు. మా ఊళ్ళో కూడా ఉన్నారు ఇక్కడ. నేను అడ్రస్ ఇస్తాను, మీరు వెళ్ళి మా ఊరికి వెళ్ళి తెలుసుకోవచ్చు. తారాసింగ్బావి గ్రామంలో, నెల్లికుదురు మండలంలో, మహబూబాద్ జిల్లాలో. ఇది ఎవరిని అడిగినా, ఎవరికైనా దయ్యాలు పట్టినాయంటే తీసుకొచ్చేస్తారు. ఆమేన్. తేలు కుట్టిందంటే తీసుకొచ్చారు, గర్భఫలం లేదంటే తీసుకొచ్చేస్తారు. దేవుడు ఒక ప్రత్యేకతను ఇచ్చాడు, ఒక వరమును ఇచ్చాడు. అలా తన ప్రత్యక్షతను బయలుపరుచుకున్నాడు. నా చదువును బట్టి కాదు, నా జ్ఞానమును బట్టి కాదు, నన్ను బట్టి కాదు, నా దేవుని బట్టి. నన్ను ఏమన్నారంటే నిన్ను సృజించిన వాడిని నమ్ము, సృష్టిని కాదు నువ్వు నమ్మేది, సృష్టికర్తను నమ్ము అన్నారు. ఆమేన్. నేను నమ్మిన దేవుడు సృష్టికర్త. ఆమేన్. నేను నన్ను తయారు చేసిన వాడు నాలో ఉన్న అనారోగ్యాన్ని కూడా తీసేయగలడు. ఆమేన్. నేను వట్టిగా దేవుని నమ్మలే, నాకు హార్ట్ ప్రాబ్లం. ప్రాక్టికల్ గా నేను దేవుని నమ్మాను.
డాక్టర్లు నన్ను బ్రతకనని చేతులు ఎత్తేశారు. గట్టిగా చెప్పండి నమ్మలా. మా తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకున్నారు. ఇన్ని టాబ్లెట్లు మింగేవాడిని హాస్పిటల్లో. గుండె ప్రాబ్లం వచ్చినప్పుడు శవం లెక్క అయిపోయేవాడు. ఆ స్థితి తలుచుకుంటేనే ఒక రకంగా ఉంటాడు. ఆ స్థితిలో దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఎవరో చెప్తే, తెల్లో చెప్తే కాదు. నేను చెప్తున్నా, ఎవరు డబ్బులు ఇయ్యారమ్మా. దేవుడు నమ్ముకొని ఎవరు డబ్బులు నీకు? చాలా మంది అంటారు కదా, డబ్బులు నువ్వు దేవుడికి డబ్బులు ఇవ్వాలి, నీకైతే ఎవరు డబ్బులు. అలా డబ్బులు బట్టే మార్చాలంటే ఈ లోకం ఎప్పుడో, ఈ దేశం ఎప్పుడో మారింది. డబ్బులకు మార్చే ఇది ఉంటే ఎప్పుడో మారింది. డబ్బుతో మారేది కాదు, దైవంతో మారుతుంది. ఆమేన్. దేవునితో, దేవుని కార్యంతో. దేవుని కార్యాలు ఆపడం ఈ లోకంలో ఎవరి తరం కాదు. ఆమేన్. చెప్పండి కూడా దేవుని భయపరచండి. హల్లెలూయా. మేము 2015లో, ఇప్పుడు 2015లో తారాసింగ్ అనే ఏరియాలో మీటింగ్ పెట్టాము. ఒక పాంప్లెట్ పంచిన వ్యక్తి ఇక్కడే ఉన్నారు కదా, మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్లో మన ప్రకాష్ అన్న వచ్చారు. ఆ మీటింగ్లో చాలా మంది పాస్టర్లు కూడా వచ్చారు. ఎంత శక్తి ఇచ్చాడంటే దేవుడు, జస్ట్ ఈ మైక్ పట్టుకుని ఇలా నడిచాను అంతే. జనాలలో మైక్ పట్టి ఇలా నడిస్తేనే ప్రభు గొప్ప కార్యాలు చేశారు. అంటే చెప్పులు కూడా దేవుడు పరచాలి. ఊరు కదిలించబడింది. ఆమేన్. 2015కు ముందు మా ఊర్లో మందిరం లేదు. దేవుడు చేసిన కార్యములు అనేకులు నమ్ముకోవడం వల్ల 2015 తర్వాత తారసింబావిలో BPSM ద్వారా దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ మేము వెళ్ళి చేస్తున్న సువార్త కాదు, ఓన్లీ సువార్త కాదు, సువార్త ద్వారా దేవుడు చేసిన కార్యాలు. ఆమేన్. మనను దేవుడు వాడుకొని అక్కడ అనేక గొప్ప కార్యాలు చేశారు. రైట్. నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, దేవుడు ఒక సేవకుల ద్వారానే కాదు, ప్రతి విశ్వాస ద్వారా కార్యం చేయగలడు. ఆమేన్. గట్టిగా చెప్పగలండి. ప్రతి విశ్వాస ద్వారా కార్యాలు చేయగలరు. ఆమేన్. ఇక్కడ ఉన్నవారు అయ్యా మేము విశ్వాసము, మాకు చదువు రాదు, నీకు చదువు రాకుండా, నువ్వు పేదరికంలో ఉన్నా, నీ దగ్గర డబ్బులు లేకుండా, నీ దగ్గర దేవుడు ఉంటే అందరూ వస్తారు. ఆమేన్. ఎవరు ఉండాలి? డబ్బు ఉండా లేకుండా దేవుడు ఉండాలా, దేవుడి ఆత్మ ఉండాలా, దేవుడి వరము ఉండాలా. దేవుడు ఉంటే నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? దేవుడు ఉన్నాడు, దేవుడి ఆత్మ ఉంది, దేవుడు ఉన్నాడు కాబట్టి నీ దగ్గరికి అనేకులు రావాలి అంటే నీ దగ్గర దేవుడి రక్షణ ఉండాలా, దేవుడి ఆత్మ ఉండాలా, దేవుడి కార్యాలు ఉండాలా. అనేకుల ద్వారా దేవుడు కార్యములు చేశాడు. సో అనేకమైన కార్యాలు ఈ రోజుల్లో నీ ద్వారా కూడా కార్యం చేస్తాను. ఒకరోజు నేను సాతాను చేత పీడింపబడ్డా, మాంత్రికుల చేత పీడింపబడ్డా, సాతాను చేత మాంత్రికుల చేత పీడింపబడి ఎన్నోసార్లు ఉపవాసాలు ఉన్నా. ఒట్టిగా రావండి. ఎన్నోసార్లు ఉపవాసాలు ఉండి కొండల వల్ల, గుట్టల వల్ల కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. ఏ మాంత్రికులు నన్ను చంపుదామనుకుంటారో, ఏ సాతాను నన్ను చంపాలని చూస్తుందో వాటిపైన నాకు పవర్ దయచేయి ప్రభువా. నేను నిలబడితే కార్యాలు జరగాల. ముందు ఆరాధన జరిగింది కదా, కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఈరోజు కొత్త వాళ్ళ చేతులు నిలబడతారా? ఆరాధన చేశారు. ఆరాధనలో ప్రభు కార్యము, ఆరాధనకు ఆ శక్తి ఉంది. ఒకప్పుడు చేయబెట్టి ప్రార్థన చేసేవారు, ఇప్పుడు ఆరాధన చేసిన కార్యాలు. ఒకప్పుడు నేనే ప్రార్థన చేసేవాడు, ఇప్పుడు పాస్టర్ మనకు కూడా దేవుడు అలాంటి వరాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. పాస్టర్ అమ్మ కూడా ఒక కన్నీలో కుటుంబంలో నుండి వచ్చింది.
మేము ఎవరిని బలవంతం పెట్టు, బలవంతంగా నువ్వు మతం మారు మేము చెప్పమండి. మతం మారని అసలే మా విశ్వాసం, మా సాక్ష్యం, మాలో జరిగిన కార్యాలను బట్టి అనేకలు వచ్చారు తప్ప నువ్వు మతం మారు, నువ్వు ఇది చేయని మేము ఎవరిని బలవంతము చేయం. అది మా బంధువులు కావచ్చు, మా బంధువులు కావచ్చు, మా స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేము మతం మారని చెప్పము. ఇప్పటికీ మా పాశ్రమ వాళ్ళ అన్నతమ్ములు, వాళ్ళ బంధువులు హిందువులుగానే ఉన్నారు. వాళ్ళ మేము సేవ చేస్తున్నాం కాబట్టి నువ్వు నమ్ముకొని వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. దేవుడు ఈరోజు కాకపోతే రేపు సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నప్పుడు మన వద్దన వస్తారు. ఆమేన్. రక్షణ శక్తి వాళ్ళకి తెలిసినప్పుడు మన వద్దన వస్తారు. సత్యము నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలిసినప్పుడు ఎంత మంది వద్దన వస్తారండి. హల్లెలూయా. గట్టిగా చూడండి. ఆ తండ్రి నువ్వు దేవుని నమ్ముకోవద్దని రోడ్డు మీద ఉరికొచ్చి కొట్టాడు, అయినా నేను నమ్ముకున్నాను. నా బంధువుల వద్దన, నా తల్లిదండ్రుల వద్దన, ఎవరి వద్దన సత్యము నాకు తెలిసిన తర్వాత నా బంధువులు, స్నేహితులు నాకు పాఠాలు చెప్పిన లక్షణాల్లో కూడా వద్దు అని చెప్పినా కూడా నేను ఎందుకంటే నాకు సత్యాన్ని తెలుసుకున్నా. యేసే సత్యము, జీవము, యేసే సత్యము, యేసే మార్గము, యేసే జీవమని తెలుసుకున్నాను కాబట్టి ఎవరు వద్దన్నా నేను ఆగలేదు. ఆమేన్. ఈ ఏరియాలో సేవ చేస్తే ఎప్పుడో చంపేస్తారన్నా నేను ఆగలేదు. హల్లెలూయా. నేను ఇక్కడ ఏరియా వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు ఏమంటారంటే అన్ని మేము చూస్తున్నామయ్యా మీ మందిరంలో దేవుడు చేసిన కార్యాలు, ఎంతమంది ఏ స్థితిలో వచ్చి ఎలా వెళ్తున్నారో మేము చూస్తున్నాం, వాళ్ళు చూస్తున్నారు. ఆమేన్. ఎవరు చూస్తున్నారు? అన్ని వాళ్ళపై నేను స్వార్థ చెప్పను, వాళ్ళే చెప్పుకుంటారు. మనకు అవసరమే నువ్వు రా, నువ్వు చేయను, ఇక్కడ జరిగే కార్యాలను తీసుకొస్తాయి. ఆమేన్. దేవుడే తీసుకొస్తాడు. హల్లెలూయా. మనలో జీవం ఉంటే, మనలో సత్యం ఉంటే, మన దేవుడు నిజమైన వాడు ఉంటే, మన దేవుడు ఉంటే దేవుడే తీసుకొని. సో కాబట్టి ఆయన కార్యాలు చేసే దేవుడు. ఆమేన్. ఇంకా వాక్యము లోతుగా వెళ్తున్నప్పుడు ఆ జన సమూహము అందరికీ అలా బోధిస్తూ ఉన్నప్పుడు అనేకమైన కార్యాలు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఆకలితో ఉన్నారు. ఎలా ఉన్నారు? ఆకలితో ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడంటే శిశువులు అంటున్నాడు, వీళ్ళకి అందరికీ యేసు ప్రభు మాట వింటే ఎంత మధురమో, అందరికీ భోజనాలు మీరే పెట్టాలి. ఆమేన్. మీరే వాళ్ళకి భోజనము. అయ్యో ఇక్కడ మా దగ్గర ఏం లేదయ్యా, చాలా మంది మా దగ్గర ఏం లేదయ్యా అనే స్థితిలో ఉన్నారు కదా. మా దగ్గర పెట్టడానికి ఏమి దేవుడు ఏమన్నారు? మీరే పెట్టాలి. మా దగ్గర ఏం లేదు, కానీ ఒక చిన్న అబ్బాయి దగ్గర 5 రొట్టెలు ఇదే ఉంది నా దగ్గర. హల్లెలూయా. నీ దగ్గర ఏది ఉందో అది దేవునికి, దాని ద్వారానే నీకు గొప్ప విశ్వాసము, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఉన్న దానిలోనే విశ్వాసం ఉంచి ఇదే ఉంది ప్రభు నా దగ్గర, దీని ద్వారా కార్యము చేయమని. ఆమేన్. బీద విధవరాలు 2 కాసులు 2 ఉన్నాయి, ఇదే ఉంది ప్రభు అంటే దాని ద్వారానే అది కూడా దేవుడు చూశాడు. ఏమీ లేదు అక్కడ, మీరే భోజనం పెట్టాలంటే మేము పెట్టలేము అయ్యా అని చెప్పాడు. ఆ చిన్న అబ్బాయి దగ్గర నుండి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించి, అనేక సార్లు నా ప్రార్థన విన్నాము, అనేక కార్యాలు చేస్తావయ్యా, ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాను అని 5 రొట్టెలు 2 చేపలు ఇలా చేసి విరిచి ప్రార్థన చేసి 5 రొట్టెలు 2 చేపలను విరిస్తే 5,000 మంది పురుషులు తిరంగా ఇంకా 12 గంపలు మిగిలినాయి. ఆమేన్. గట్టిగా చూడగలుగుతారా? 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యా 5,000 మందికి
7వ వచనం చదువుతారా? తొందరగా చదవండి. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలమని ఆయనతో చెప్పాను. లెక్కలు చెప్తున్నాడు. ఆయన శిష్యులలో ఒకడు అనగా సిమోను పేతురు సహోదరుడైన అంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాడి వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ 2 చిన్న చేపలు ఉన్నాయి కానీ ఇంతమందికి ఏ మాత్రమని ఆయనతో అనగా ఇంతమందికి భోజనం పెట్టడానికి ఇది ఏ మాత్రము సరిపోదు. ఆమేన్. నాకున్న డబ్బు, నాకున్న ఇల్లు, నాకున్న జీతం ఏం సరిపోదు. నేను ఎలా బ్రతకాలి? నాకున్న అప్పులకు, నాకున్న సమస్యలకు, నాకున్న అప్పులకు, నాకున్న పరిస్థితికి ఇది ఏ మాత్రము సరిపోదని నువ్వు ఈ స్థలంలో కూర్చొని ఉన్నావేమో, అడుగుతున్నావేమో. యేసయ్య 5 రొట్టెలను 2 చేపలను దీవించినట్టు నీ కుటుంబాన్ని కూడా ఆయన దీవించబోతున్నాడు. ఆమేన్. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఆ చిన్న అబ్బాయి ఎంత విశ్వాసంతో తీసుకొచ్చి ఇచ్చాడో, అది నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని, నీ దగ్గర ఉన్న సమయాన్ని, నీ దగ్గర ఉన్న ఆ విశ్వాసాన్ని యేసయ్య చేతిలో పెట్టాలి నీ జీవితాన్ని. ఆమేన్. ఎవరి చేతిలో? ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి ఇచ్చారు? యేసయ్యకి ఇచ్చేశారు. నువ్వు కూడా యేసయ్యకి ఇవ్వగలిగితే నీ జీవితంలో కూడా ఆ సమృద్ధి కాక ఇంకా మిగులుద్ది. ఆమేన్. 5,000 మంది తినంగా ఇంకా మిగిలినవి లెక్క పెడితే 12 గంపలు. ఇంత గొప్ప ఆశీర్వాదం, ఇంత గొప్ప కార్యము ఈ లోకంలో ఇంతకంటే గొప్ప కార్యము ఏం కార్యం అమ్మా? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచడం ఏంటి? 5,000 మంది పురుషులే, స్త్రీలు, పిల్లలు, వీళ్ళంతా కౌంట్ లేదు. వీళ్ళని కూడా కౌంట్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ తిరిగా ఇంకా మిగిలింది. యేసయ్య చేతిలో ఉన్న జీవితాన్ని పెడితే ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదయ్యా, అన్ని పోగొట్టుకున్నాను, ఏమీ లేదు, భర్త వల్ల పోగొట్టుకున్నా, భార్య వల్ల పోగొట్టుకున్నా, పిల్లల వల్ల పోగొట్టుకున్నా, అన్నతమ్ముల వల్ల పోగొట్టుకున్నా, సహోదరుల వల్ల పోగొట్టుకున్నా, ఏమీ లేదనుకుంటామేమో. ఏమీ లేని నీ జీవితంలో యేసయ్య అద్భుతాలు చేయగలడు. ఏమీ లేదు నా జీవితంలో దేవుడి కార్యము. ఏమీ లేని చోట యేసయ్య ఆయన కార్యము చేయాలి. చిన్న పిల్లవాడు దగ్గర నుండి తీసుకొని యేసయ్య గొప్ప కార్యము చేశాడు. నీ జీవితంలో కూడా ఆయన చిన్న ఏమీ లేదనుకుంటున్నావు, దేవుడి ప్రభు దాని ద్వారానే కార్యము చేయాలి. దాని ద్వారానే ఆయన కార్యము చేయాలి. ఇంకా కొన్ని వచనాలు అయితే 14వ వచనం చదువు. 14వ వచనం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే. ఆమేన్. నిజంగా ఈయన తప్ప ఎవరు చేయలేరు. హల్లెలూయా. మాటల 5 రొట్టెలు 2 చేపలకు 5,000 మందికి పెట్టి ఇంకా మిగలడం అంటే మాటలు కావు. దేవుని కార్యాలు అలాగనే ఉంటాయి. నమ్మితే అలా ఉంటాయి, నమ్మకపోతే ఏముండదు. నమ్మితే అలా ఉంటాయి. సో ఆయన చేసిన కార్యమును బట్టి ఆయన నిజంగా ప్రవక్త అనుకున్నారు. ఎందుకు యేసు ప్రభువు ప్రవక్త అనుకున్నారు? ముస్లిమ్స్ కూడా ప్రవక్త అంటారు కదా. ఎందుకు ప్రవక్త అనుకున్నారు తెలుసా మీకు? ఎందుకు ప్రవక్త అనుకున్నారంటే యేసు ప్రభు కంటే ముందు ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తల ద్వారా కూడా దేవుడు ఇలాంటి కార్యాలు చేశాడు కాబట్టి ఈయనను కూడా ఒక ప్రవక్త అనుకుంటున్నారు. ఆమేన్. అర్థమైందా మీకు? యేసు ప్రభు ప్రవక్తల ద్వారా చేసిన కార్యము
యేసు ప్రభు ద్వారా కూడా చేశాడు కాబట్టి ఈయనను కూడా ఒక ప్రవక్త అని అంటున్నారు. మెయిన్ వాక్య భాగంలో వెళ్దాము. ఈ స్టోరీ అందరికీ తెలుసు, కానీ దీంట్లో చాలా మర్మం ఉంది. అప్పుడు ఆయనను ప్రవక్తగా ఒప్పుకున్నారు. ఆయన అసాధ్యమైన కార్యం చేశారు. యోహాను సువార్త 7:31 చదవండి. యోహాను సువార్త 7:31. మరియు జనసమూహములో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుడు చేసిన కార్యాలను బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆమేన్. ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. దేన్ని బట్టి? దేవుడు చేసిన కార్యంలో నీ జీవితంలో, నా జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. ఆయన నేనే నమ్మాలి. ఆయన కార్యాలైనా ఆయన నమ్మాలి. ఆయన కార్యాలైనా. ఇంకోసారి చదువు అదే మాట. మరియు జనసమూహంలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచి ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైన సూచక్రియలు చేయునా చెప్పుకొనిది. యోహాను సువార్త 11వ వచనం చదువు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్మండి. లేదా క్రియల నిమిత్తమైనను నన్ను నమ్మండి. హల్లెలూయా. తండ్రి కుమారుడు ఒకడే అని నమ్మండి. వాక్యాన్ని నమ్మండి. అలా నమ్మకపోతే ఆయన చేసిన కార్యాలైనా అదే చెప్తున్నాడు ఆయన. ఇంకోసారి చదవండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్మండి. లేదా ఈ క్రియలు, ఈ సూచక క్రియలు, ఈ అద్భుతాలు, ఈ స్వస్థతలు, ఈ దయ్యాలు పోవడము, ఈ రోగాలు బాగడం, ఈ క్రియల నిమిత్తము, ఈ పాపంలో నుండి విడుదల పొందడం, ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్మండి. నేను తండ్రి యొక్క తెలుస్తున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడు చేస్తాడు. ఆమేన్. నువ్వు విశ్వాసం ఉంటే నువ్వు కూడా చేయవచ్చు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కూడా చేయవచ్చు. ఆమేన్. నీలో విశ్వాసం ఉంటే నువ్వు కూడా చేయవచ్చు. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంటే చేయవచ్చు. నా పాస్టర్లు ఒక్కలే కాదు, విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు కార్యము చేస్తాడు. హల్లెలూయా. ఇంకోసారి చదువు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్మండి. లేదా ఈ క్రియల నిమిత్తము నన్ను నమ్మండి. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను కనుక నేను చేయు క్రియలు ఆయన యందు విశ్వాసం ఉంచు వారు కూడా చేస్తారు. యేసులో చెప్పండి. యేసులో నేను కూడా అసాధారణమైన కార్యాలు చేయగలను. ఆమేన్. యేసయ్య నామములో యేసయ్యలో నేను కూడా అనేకమైన కార్యాలు చేయగలను. యేసునందు విశ్వాసం ఉంటే వాళ్ళు కార్యాలు చేయగలుగుతారు. ఆమేన్. మేమే కాదండి, పాస్టమే కాదు, మీరు నిలబడ్డ కార్యాలు జరుగుతాయి. ఆమేన్. మీలో విశ్వాసం ఉండాలి, మీలో ప్రార్థన ఉండాలి, మీలో పరిశుద్ధాత్మ ఉండాలి. జనసమూహంలో ఆయన అనేకమైన సూచక్రియలు చేశారు కాబట్టి ఆయన విశ్వాసం ఉంచారు. మన చర్చలో అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. మీరు కూడా విశ్వాసం ఉంచారు. విశ్వాసంలో నుండి పడిపోకూడదు, వెళ్ళిపోకూడదు. దేవుడు చేసిన కార్యం బట్టి ఇంకా మనలో గొప్ప విశ్వాసము పెరగాల. యోహాను సువార్త
20 అధ్యాయం 24 వచనాలు చదవండి. తొందరగా టైం లేదు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైనను దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. తోమా లేడు వాళ్ళతో. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూస్తామని, అయ్యా మేము ప్రభువును చూసామంటే నమ్ముతలేడు. దేవుని కార్యాలు దేవుణ్ణి చూసామంటే నమ్మని కాలంలో ఆ రోజులో కూడా నమ్మలే, ఈ రోజు కూడా నమ్మని వాళ్ళు ఉన్నారు. కానీ చూసినాక నమ్ముతాడు. మేము ప్రభువును చూసింది మరి అందరితో చెప్పగా అతడు ఆయన చేతిలో మేకులు వేశారు కదా, యేసు ప్రభుకు మేకులు వేశారు. ఆ గుర్తులు చూస్తేనే నమ్ముతారు. ఆ వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో బల్లెపు పాటు ఉంచారు కదా, పక్కలో ఇట్లా ఏలు పెట్టి చూస్తాను వేసుకున్నాడో కాదో. ఇక ఇలా ఏలు పెట్టి చూస్తాను ఆయన గాయం ఆయనతో కాదో. ఆయన ప్రక్కన ఉంచితేనే కానీ నేను నమ్మను. వార్త చెప్పు. యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభుతో తిరిగాడు. 11 మంది నమ్ముతున్నారు కానీ ఈయన ఒక్కడు నమ్ముతున్నాడు. క్రిస్టియన్లో కూడా అలాంటి ఆలోచనలు ఉంటారు, కొంతమంది ఉంటారు కొమ్మలాంటి వాళ్ళు. చదువు. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గాక. చెప్పండి, నా కుటుంబానికి సమాధానం కలుగును గాక. ఆమేన్. నా కుటుంబానికి సమాధానం కలుగును గాక. తోమాను చూసి నా చేతులు రుజువు చేసుకున్నాడు. తోమా అనుమానపడుతున్నావు కదా, నేనే కాదా అని చూసుకొని చూపెట్టిన గనుడు ఈ ప్రపంచంలో మృతుడై తిరిగి లేచినాక నేను దేవుణ్ణి అని రుజువు పరుచుకున్న గనుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క యేసు ప్రభువు మాత్రమే రుజువు చేసుకున్నాడా. నీ చేయి సాచి నా ప్రక్కన చూడదుగో. అవిశ్వాసవి కాక చాలా మంది లేకుంది అవిశ్వాసం ఉంది. ఆమేన్. తోమకు కూడా అవిశ్వాసం, కొంతమందికి తోమ లాంటి అవిశ్వాసం ఉంది. యేసు ప్రభుతో ఉంటారు, యేసు ప్రభుతో నడుస్తారు, అప్పుడప్పుడు అవిశ్వాసం ఉంటుంది. ఆ అవిశ్వాసవి కాక ఈరోజు ప్రతి క్రైస్తవులతో ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు అవిశ్వాసవి కాక విశ్వాసే ఉండాలి. హల్లెలూయా. అవిశ్వాసవి కాక విశ్వాసే ఉండాలి. ఆమేన్. చెప్పండి, అవిశ్వాసిని కాక విశ్వాసినై ఉంటాను. చెప్పండి, అవిశ్వాసిని కాక తోమలో ఉన్న అవిశ్వాసము విశ్వాసి అయి ఉంటాను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా. ఎప్పుడన్నాడు? కార్యము జరిగినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడన్నాడు? గాయంలో ప్రక్కలో ఏలు పెట్టి చూసినప్పుడు. నా ప్రభువా నా దేవా. ముందు అన్నాడు కదా నా ప్రభు నా దేవుడు అని. చాలామంది అన్యులైన క్రిస్టియన్ అలాగే ఉన్నారు. ఇంకెప్పుడు అవుతుందా, చేస్తాడా, కానీ అందరికి అయిపోయింది, నాకెప్పుడు అవుతుంది. అది ఇక్కడ 17 చదువుతావా? అది 17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నమ్మి 100 ఏళ్ల వారికి అయ్యో అప్పుడు సాగిలపడ్డాడు, అప్పుడు నమ్మాడట. ఎప్పుడు? 100 ఏళ్ల వారికి సంతానం కలుగుతుందా? 90 ఏళ్ల శారా 90 సంవత్సరాలు అయిపోయినాక పిల్లలు కంటారా? 100 ఏళ్ళ పిల్లలు పుడతారా? అని మనసులో అనుకున్నాడు అబ్రహాము. ఇస్మాయిల్ సన్నిధిని
అని దేవుడితో చెప్పగా ఆ. దేవుడు ఆ. నీ భార్య అయిన శారా నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కంటుంది. ఆమేన్. ఖచ్చితంగా కుమారుని కంటుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు 20 సంవత్సరాలు చెప్తుందా, 15 సంవత్సరాలు చెప్తుందా, 30 సంవత్సరాలు చెప్తుందా? ఎప్పుడు పండు ముసలిలో ఉన్నప్పుడు. హల్లెలూయా. అప్పుడు కార్యం జరుగుతుందా? నేను రాలిపోయేటట్టున్నా పాస్టరు, వెళ్ళిపోయేటట్టున్నాను, ఈ అప్పులకి, టెన్షన్లకి, బాధలకి నేనైపోయేటట్టున్నాను. ఇంకా చేసేది ఒక కార్యం చేసేది ఎప్పుడు? నేను బతికేటప్పుడు, నా పిల్లలు బతికేటప్పుడు. డౌట్ చదువు. భార్య అయిన శారా నిశ్చయముగా కనును కుమారుని కనును నీ వద్దకు ఇస్సాకు అని పేరు పెట్టును. అతని తరువాత అసాధారణమైన కార్యం అండి, ఆశ్చర్యమైన కార్యం. ఆమేన్. అసాధారణ కార్యం అండి ఇది. హల్లెలూయా. హల్లెలూయా. అసాధారణ కార్యాలు అబ్రహాం జీవితంలో చేశాడు, నీ జీవితంలో కూడా జరుగుతుంది. ఆమేన్. యోహాను 20:26 నుండి 28 చదువు. యోహాను 20:26 నుండి 28 వరకు తొందరగా. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. 20:26 అంతేనా? 26 నుండి 28. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగుగాక అనెను. తోమకు దేవుడు రుజువుపరుచుకున్నాడు. ఆ తోమనే ఇండియాకి వచ్చాడు. ఆమేన్. నువ్వు చూసినవా దేవుని అంటారు కదా. నువ్వు ఆయన గాయాలు చూసావా, ఆయన లేచిని చూసావా, ఆయనను చూసావా? నువ్వు చూసి వచ్చి చెప్పావా అంటే అవును, ఆయనను చూసి, ఆయన గాయాలు చూసి, ఆయన పక్కన చూసి, ఆయన మృతుడై తిరిగి లేచి చూసిన ఆయనే చెప్పాడు. ఆయన సమాధి ఇప్పుడు ఎక్కడుంది? చెన్నైలో వెళ్ళి చూడవచ్చు. ఆమేన్. చెన్నైలో వెళ్ళి ఆ తోమనే మన దేశానికి వచ్చి చెప్పాడు. మన ఇండియా వాళ్ళు కూడా ఫుల్ డౌట్ కదా. హల్లెలూయా. డౌట్. దేవుడు తోమ డౌట్ క్లియర్ చేశాడు కాబట్టి తోమ ఆగాడా? ఇండియా మొత్తాన్ని రాష్ట్ర పత్రిక మాట్లాడాడు ఈరోజు. ఇక నాతో మాట్లాడావు, నీ స్వరమును వినిపించావు లేదు, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. ఈరోజు నువ్వు మాట్లాడిన రీతిగా నా జీవితంలో అనేక 6 బాధలు 7 బాధలు, శ్రమల వెంట శ్రమలు, కష్టాల వెంట కష్టాలు, అప్పులు, వేదనలు, రోగములు, ఆశీర్వాదం లేకుండా భయంకర పరిస్థితిలో ఉంటుంది. నీ దాస్తునిగా నాతో మాట్లాడు. నా కుటుంబంలో, నా జీవితంలో ఈ బాధలన్నీ తీసేసి ఆశీర్వాదానికి కాంతలుగా చేయండి. జకర్యా గ్రంథం 9:12 వచనం దాకా 200 ఆశీర్వాదములు. నిజోపదేశ కాండములో అప్పు ఇచ్చే విధానం 29 అప్పు ఇచ్చేవారిగా చేస్తాను, త్వరగా చేస్తాను. ఆ మాట నా కుటుంబంలో, నా జీవితంలో జరిగించు. నీ బాధ వచ్చిన ఏ కీడు నా మీదికి, నా కుటుంబం మీదికి రాకూడదు, నా పిల్లల మీదికి రాకూడదు. ప్రభువా నువ్వు దీవించి బంధకం నుండి, సాతాను నుండి, చీకటి నుండి తీసేసి బలమైన, ఘనమైన, ఆశ్చర్యమైన కార్యాలు ఆ జీవితంలో జరిగించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.